ఏంది మావయ్య? బాబు ఆ, ఈ బెక్కవాళ్ళు దిక్కుమాల పంచాయతీ ఎప్పటికీ తేగట్లేదు, సాగదీస్తానే ఉన్నారు. సరే వస్తా ఉండు. మీరెక్కడికి వస్తున్నారు? పంచాయతీకి. మీకు కూడా తెలుసు కదా, అసలు వాళ్ళు ఎవరికి భయపడట్లేదు. మీరు పంచాయతీలు బానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా. అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట పెట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరి పంచులు తడిసిపోతాయని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అమ్మాయినా? అవును. అమ్మాయి నువ్వు త్వరగా వస్తే తేల్చుకొచ్చేద్దాం. అయ్యో నేను రానండి, ఆయన్ని తీసుకెళ్ళండి మీరు. నువ్వు గమ్మునుండమ్మా, బాబు మాట అంతంత మాత్రమే వినేటోళ్ళు. నీ దెబ్బకి అది పాయే. రా తల్లి, టైం అవుతుంది. లేదు, ఆయన రావడమే కరెక్ట్ అండి. కోడి కూర పొయ్యి మీద ఉంది. మా అల్లుడు మడిసినే కోసి మసాలా ఎడతాడు. మనోడి కోడి కూర ఓ లెక్క చెప్పు. అల్లుడు ఈ రోజు వంట తమరదే. పంచాయతీ అయిపోయాక ఇంటికి వచ్చి నీ చేతి వంట ఏదో మేము రుచొస్తాం. లేదండి, నేను బట్టలు నానబెట్టేశాను, ఉతకాలి. తమ్ముడు మనుషుల్ని పిండి ఉతికారేస్తాడు, బట్టలో లెక్క చెప్పండి. తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి. ఆరేక మడతడి లోపలేంటి, వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి నేను చెప్పలా, బాబుకే ఊరి క్షేమమే ముఖ్యం, దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా, బండి ఎక్కు. ఒరే మా. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా. ఇదిగో బాబు పట్టుకో. రా అమ్మా, లేట్ అవుతుంది. బాబు మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది, నవ్వుతూ టాటా చెప్పి పంపించవచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా. అన్నా జ్యువెలర్ షాప్ ఓపెనింగ్ ఉంది, మేడమే రిబ్బన్ కట్ చేయాలి. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా మేడం? లేదండి. ఎవరయ్యా నువ్వు? ఫ్రేమ్ లో తప్పుకో, వెళ్ళవయ్యా. లెఫ్ట్ కి, రైట్ కి, బయటికి వెళ్ళు. సంఘ సేవ చేస్తూ జైలుకెళ్ళి తిరిగి వచ్చిన త్యాగమూర్తి, గుణశీలైనటువంటి టంగుటూరు వీరేహం ప్రఖామంతుల తర్వాత నువ్వే అన్నా అంత ఫేమస్ అయ్యానా? జైలుకి వెళ్ళొస్తే త్యాగమూర్తులు అంటున్నారు కదా, మనం అలాగే చెప్పు తిరుగుతాం, పోయేదే ఉంది. అల్లుడు ఎక్కడ్రా? మర్చిపోయాడా? నా రిలీజ్ కూడా రాలేదు. నువ్వు రా నేను చెప్తాలే. అలా జరిగిన కాడి నుంచి వీరాల ముందున్న ఊపు ఓసారు కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి. ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావురా? రేయ్ బండి స్ట్రైట్ గా అల్లుడి ఇంటికి లాగించి. తిను బాబా. చేపల పులుసా? వెళ్ళి ఫ్రై తీసుకురా. సరే సరే తెస్తాను. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా. నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఏదో కోపంలో ఉన్నట్టున్నావు, ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దు గనరా. కీర్తి చేపల పులుసు అదరగొట్టింది. ఏడ్చావు. నేను విందు కోసం వచ్చాను అనుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను కట్టబెట్టాలనుకున్నారు, కానీ నీ బుద్ధి ఏమైంది? చూడు రత్నం, ఈ తప్పు కారణం నేనే. కావాలంటే నన్ను తిట్టు, పాపం ఆడకూతురు ఏమనుకరా. వారం బోకలో వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదంట. పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాడిని నరకలేదా? నరికి సావని. ఆడది కాపాడే ప్రాణాలతో బతకడే కన్నా శత్రువులో ముక్కలై సావటమే మంచిదన్న మేము వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం. అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళని చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్, తేడా వస్తే కొడతాను. నిజమే, అమ్మాయిల్లో పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు. బాబాయ్ ఈయన బయలుదేరమా. నన్ను బయటకు వెళ్ళమంటారు. నువ్వెడతావే? ఓసే అంటే బాగోదండి. ఆడదెవరితేనే సరే నేను ఒసేనే మాట్లాడతానే. నువ్వేమైనా పుడిగివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాల కింద తొక్కి పెంచాలరా, లేకపోతే ఇలాగే బజార్దాన్లాగా రోడ్డు. మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు. అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితాంతం క్లాస్ పీకుతూనే ఉంటారా? చేయి తీసుకున్నావేంటి? ఇలాంటి మేల్ షోవనిస్ట్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. రత్నం, బాబాయ్ రే రత్నం కొంచెం ఆగరా. ఆగమని చెప్తున్నా కదరా. రే అది చిన్నపిల్ల, తెలియక తప్పు చేసిందిరా.
ఓయ్, అది ఎక్కడుంది? ఒళ్ళు పలుసుంటే ఎవరినైనా కొడతావా? మీ మావ ఎన్నేసి మాట్లాడినాడు మీకు తెలుసా? ఏ ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? ముందు ఆయన కీర్తి ఏం- అల్లుడు గారు చెప్పేది కరెక్టే. ఏదేమైనా నువ్వు చేసుకోవడం తప్పే. వెళ్ళి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తను క్షమాపణ అడుగుతుంది. తన క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి మాట పెరిగితే గొడవలు అవుతాయి. ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా. పద వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి. ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. ఏందే మా మామయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల? అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వర్కౌట్ అవుతుంది. అల్లుడు గారు ఏమా కుటుంబం అన్నాక 1,00,000 ఉంటాయి. సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. మీకు తెలుసు కదా క్షమాపణ బాబాయ్? అడగడానికి నువ్వు ఇంత మొండికేయడం మంచిది కదమ్మా. బాబాయ్, నేను ఏ తప్పు చేయలేదు. ఏయ్ ఇక నీకు ఇంట్లో చోట్లేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు ఏ, తప్పంతా ఓయ్, నాది. అంతా కావాలంటే నీ వల్లే. మీకు కాళ్ళు ఏచి, పట్టుకుంటా. వదిలు. మీరు ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే ఎలా చెప్పండి? వదలమంటుంటే. నా మాట వినండి. అయ్యో అల్లుడు గారు నా మాట నా కోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు. ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. ఆ అమ్మలు నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను చెప్పేది వాళ్ళ మావయ్యని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఎన్ని కాపాడాను కదా, అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి మనం ఏం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా బయలుదేరు. ఏంటి బాబా ఇది? ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంటా? ఎవరు? అదిరా అఖిల కీర్తి. పోటీలో పాల్గొంటున్నావా? నాకు చెప్పనే లేదే. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి. ఎవరిని అడిగి పేరిచ్చారు మీరు? నేను నేనే నీ పేరు ఇచ్చానమ్మా, వాడినేమనుకో. అన్నయ్య నువ్వు పేరిచ్చావా? అవునరా, నేనే ఇచ్చాను. ఎందుకు పేరిచ్చారు? నువ్వు ఆడుతున్నప్పుడే అన్నీ మర్చిపోతావమ్మా. వెళ్ళు, వెళ్ళి ఆడు. పొద్దున అన్నా, ఆల్రెడీ గొడవైందని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది గానీ తగ్గదు. మీకేమైనా మతిపోయిందా అండి? ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే. వెళ్ళి అల్లుడు గారు మావయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి. పోటీకి పంపుతారట, పోటీకి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను. ఎప్పుడన్నయ్య? చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీరు పెంచిన అమ్మాయినేనా? చెయ్యిలేస్తోంది, నోరులేస్తోంది, మంచి మర్యాద అక్కర్లా? జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. మీరేదో పెద్ద మనసు చేసుకుని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి. మీ కూతురు లాంటి ఆడది ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ముందు బయలుదేరండి, బయలుదేరండి. వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడా? అంత బల్పా వాడికి? నేనెళ్ళుండాల్సి. రేయ్, అరవకరా. మన వైపు కూడా తప్పుందిక. కొన్నాళ్ళు పోతే వాటంతటవే సర్దుకుంటాయి. అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది. నేను చేసింది తప్పు, నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుందనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా? పానీయాలుడు పోతే పానే. తను తన లైఫ్ చూసుకుంటే మనం మన లైఫ్ చూసుకుందాం. నువ్వేం బాధపడకు. తొందరలో తనకంటే గొప్ప అమ్మాయిని తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తా. మామయ్య ఇంతవరకు నువ్వు చేసింది చాలదా? ఇప్పుడు ఇది కూడానా? పెళ్లి చేస్తాడంట పెళ్లి. రే వీరా, ఎంత వసు. రే ఏంటన్నా అంత మాట అనేసాడు? అల్లుడే కదరా, బాధలు మాట్లాడాడు. వదిలే వీడిని మనం ఇలాగే వదిలేస్తాం అనుకో, రేపు ఏం నుయ్యో గొయ్యో చూసుకుని సూసైడ్ చేసుకుంటాడు. వదలకూడదు. వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం. అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుదాం. పంపడవచ్చుగా? అండర్ ఎస్టిమేట్ చేసావన్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ 407. పంపడం తెలుసా తెలీదా? తెలుసన్నా. ఆ పని చూడు ముందు. ఇప్పుడు వెళ్ళి పంపించేస్తాను.
Could you hold this for me? Come on. So now, can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. లోకేష్ ఓవర్ హియర్. Thank you. ఎరా టోర్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి? వచ్చి రాగానే నీ లీలలు మొదలు పెట్టేసావా? నన్నేం చేయమంటావు? పిల్ల మస్తు హాట్ ఉంది కదా. మైండ్ యూ, షీస్ మ్యారీడ్. Oh really? Wow. I'm more comfortable with married women. వీళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీక్ పరేస్తారంట. మెడల్స్ చేయడానికి మగాళ్ళు ఉన్నారుగా. అన్నా వెంటనే బయలుదేరి కాడికి రా అన్నా. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? చెప్తున్నా కదా, త్వరగా రాను నువ్వు. ఎత్తరా, తీసుకొని రా. ఇవాళ నువ్వో నేను తేలిపోవాలి. నీతో గొడవపడి నేను చంపటానికి వచ్చా అనుకున్నావా? ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు. పాలు తాగే పసిపిల్లడితోన్న గొడవకి వెళ్తాను గాని నీతో మాత్రం గొడవకి రాను. నీ మీద చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది. నీకు విషయం తెలుసారా? ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్ల నా మర్యాద ఇవ్వడం మానేసింది. ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నాను ఉమ్మేసింది. రై, ఎవరా ఫోన్ చేసింది? ఆ? రా, 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 రా. ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్లో విషయం చెప్పమంటే రానా రానా అన్నావు. వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకెళ్ళి కూర్చుంటా. నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ రేయ్ రారా. రేయ్ పరా. స్లిప్పులెట్టి పాస్ అయ్యవా, చదివి పాస్ అయ్యవా? ఎవడు పాస్ అయ్యాను, గది లేదు. దా దా. ఏమైందో చెప్పాలడు. ఇన్నేళ్ళుగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి. ఆ దాసుగాడు నన్ను చచ్చిన పావంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీరాని నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుస్తున్నారు. నాకు బతకాలనిపించట్లే మావయ్య. ఎందులోనైనా దూకి చచ్చిపోనుంది. నేనేమన్నాను రా? నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థం అవుతాయి అల్లుడు. నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయి అనుకో, నేను ఎప్పుడో రేసు చచ్చేవాడిని. మళ్ళీ చేసు. నిన్న కాకినాడ కాంతారావు ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడో చెప్పమంట? ఏమన్నాడు? మీ అల్లుడు బారిలో గొడవ పడతాడు, పంచాయతీలో గొడవ పడతాడు, అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్లు చేశాన్ని కాపాడలేదు, దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు. దాని అర్థం ఏంటనుకున్నావు? ఏమర్థం మావయ్య? నీ పిల్లం తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటేలు కూడా పోవని అర్థం అల్లుడు. ఇవన్నీ వింటూ నేను బతికుండాలా? ఇప్పుడే చచ్చిపోతా. నాది నువ్వు చావాలంటే తాగాల్సింది ఇది కాదు. మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫినాల్ బాటిల్ ఉంటది, అది అయితే పని అవుతుంది. నేను వెళ్తా, వెళ్ళి చచ్చిపోతా. చస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా? మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలరా. ఎక్కడ పడితే అక్కడ ఎతికేవనుకో, ఎతికేది ఎలాగా దొరకదు. పోయిన మర్యాద ఎన్నటికీ తిరిగిరాదు. ఏంది మావయ్య నువ్వు అనేది? నీ పెళ్ళం ఉందే, అది నీకన్నా బలశాలని ఊరు ముందే నిరూపించుకుంది. అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకుని చూపించు. అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాలో గొడవ పడమంటావా? మంది ఎక్కువైంది నీకో.
మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా అవును. అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు. దీనికన్నా ఫైనలే బెటర్. ఏంది అల్లుడు ఆలోచనలో పడ్డా? ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది చూడు, అది వేరే లెవెల్ అంతే. ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అమ్మాయిల పోటీల్లో ఈడెలా పాల్గొంటాడు చెప్పు? సెక్షన్ 407 ప్రకారం ఇది అసలు రూలే కాదు. నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో. ఫారెన్ లో జరిగింది కదా, టీవీలో మనం చూసాం కదా. బలవంతంగా అయినా ఒప్పిద్దాం. ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్? వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా. ఇందులో పెద్ద తెలుసుకోవడానికి ఏముందిరా? మన ఊళ్ళో కబడ్డీ ఎంతో, ఆ ఊళ్ళో కుస్తీ ఎంత? ఏమంటున్నావు మాంసు? కబడ్డీ కుస్తీ ఒకటా? ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా, పేర్లే వేరు వేరంతే. నేను చెప్తున్నాను కదా, పోటీలో నుంచో గెలిచి తీరతావు. జై హింద్. అయ్యో, చెబితే మీకు అర్థం కాదా? అది లేడీస్ కి జరిగే పోటీ. ఆడాళ్ళు మాత్రమే ఆడాలి అందులో. జెంట్స్ ఆడే పోటీలో పాల్గొని నువ్వు. అది జరగని పని అని చెప్తున్నా. నా మేనల్లుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు. వాడికి అది లైఫ్ అండ్ డెత్. ఓయ్, నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు, మట్టి కుస్తీ. మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా? కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్, మ్యాట్ మీద ఆడేది. కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్, మట్టిలోనే ఆడాలి. సూపర్ టఫ్. అదంతా నువ్వు చెప్పకూడదయ్యా. మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలోనే దొరిలాం. గిల్లి, గోలి, బొంగరం, కోతుకొమ్మచ్చి, చుక్చుక్కు బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, ఇలా మేము ఆడిన ఆటలన్నీ జీవితంలో నువ్వు ఆడుంటావా? మేమందరం మట్టిలో నాటికెళ్ళయ్యా. నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడి పేరు రాసుకో ముందు. రాసుకో. హలో సార్. అవును సార్, బాగా నసగాళ్ళ ఉన్నారు. ఇదిగో వస్తున్నాను. ఈడే ఒక పొట్టి నాస మన్న నస అంటున్నాడు. వెళ్ళు, నువ్వు వచ్చాక చెప్తా. ఏంటి ప్రాబ్లం? సార్, రాజమండ్రి ఏరియా నుంచి వచ్చారు సార్. కీర్తితో కుస్తీ పట్టాలి, పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నసపెడుతున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్. ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా? కోర్టుకు వెళ్ళమనవయ్యా, ఇడియట్స్. కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు. వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు. అందులో తప్పేంటి? అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా? ఏంటి నువ్వు మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనేలేదు. జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్. స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా? అంతా మన చేతిలో పనేగా. అది సరే, నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కమ్ ఆన్, ఈ మ్యాచ్ జరిగితే నీకు, నీ క్లబ్కే బెనిఫిట్. ఎలా చెప్పు? ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. స్పాన్సర్స్ చాలా మంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా లాగొచ్చు. ఎండితో మాట్లాడానయ్యా. ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేశారు. పోటీలో ఈయన పాల్గొనబోయేది. ఈయనే పేరు వీర. వీర. మీరు ఏపీలో రెజ్లింగ్ ఛాంపియనా? ఇక మీదే నేర్చుకోవాలి. మొదలెడదాం. అన్నయ్య కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు. ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి? 20 ఏళ్లగా కుస్తీ పడుతున్నా, నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు. ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు? ఇదంతా రత్నంగా నాటకాలన్నయ్య. వాడి కోసమైనా మన అమ్మాయి ఈ పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి. బావుందయ్యా నువ్వు చెప్పేది. ఊరందరి ముందు దీని మొగుడిని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు? కీర్తి, ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసిరా. మనకి కుస్తీ వద్దు, ఏమొద్దు. సార్ పోస్. ఏంట్రా అది? పొగరు కాకపోతే ఎంత పని చేశారో చూడు. డైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు. ఆవేశపడద్దు అన్నారు. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా? విడగొట్టేద్దామనే. వీళ్ళంతూ చూడాలన్నయ్య. ఓరి భగవంతుడా. ఈ పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. కోడాంగి కుస్తీ సమాజం. ఏంట్రా ఇదేదో తేడా ఉంది? ఈ ఏరియా మొత్తంలో ఈయనరా పెద్ద కుస్తీ పైల్వాన్. ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం.
ఆయనరా కోచు. కోడంగి ఈయనే అనుకుంటా, పేరు తగ్గట్టు ఉన్నాడు. రా పిచ్చుకొక్క అరిసినట్టు అరుతున్నాడు, ఈడేం కుస్తీ నేర్పిస్తాడు రా. ఏంట్రా నుంచుని చోట పరిగెడుతున్నారు? పదరా, ఖర్చేసేలా ఉన్నాడు. నమస్తే. ఎవర్రా కోచ్. మీరు? నేను వీరా, వీడి చట్టం. పేర్లు అడిగానా? స్టూపిడ్స్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? 15 రోజుల్లో నేను మట్టి కుస్తీ నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి. నన్ను ఆశీర్వదించండి కోచ్. 15 రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సాంబారా? కుస్తీరా? తెలుసు కోచ్, ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి పేరిచ్చాను. అందులో గెలవకపోతే నా పరువు పోద్ది కోచ్. ఇంకెక్కడ బరువు ఎప్పుడో పోయింది. గమ్మునుండ్రా. మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు? కబడ్డీ తెలుసు కోచ్. కబడ్డీ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలీదో చెప్పాలి. అది వదిలేసి కబడ్డీ ఆడుతున్నావు, పిచ్చా నీకు? ఈడు మంచోడే కోచ్, ఇలా మామకే కొంచెం పెచ్చ, అందుకే కబడ్డీ కుస్తీ ఒకటని చెప్పి పంపించాడు. ఆ పిచ్చోడి దగ్గర నేర్చుకోపో. కోచ్ ఆగండి కోచ్. కోచ్ కోచ్ ప్లీజ్ కోచ్, నా జీవితం మీ చేతిలోనే ఉంది. అంత పెద్ద పోటీనా? ఇంత కసిగా ఉన్నావు? చెప్తాను కోచ్. నా వైఫ్ తను ఇప్పుడు అర్థమైంది. మిగతా కథ నేను చెప్తాను. నీ వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం, ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు కావాలి. అందుకని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నావు. ఏమై కరెక్ట్? అది మామ కన్నా తెంగరోళ్ళ ఉన్నాడు. భలే కనిపెట్టారు కోచ్. నా కథ కూడా షేమ్ టు షేమ్. నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నీకు కుస్తీ నేర్పిస్తాను. థ్యాంక్ యూ రేపే కోచ్. వచ్చి జాయిన్. ఈ పోటీలవి వద్దమ్మా, చెప్పేది విను. నీ ఇష్టం వచ్చినట్టేడు, నా మాట ఎప్పుడు విన్నావని. అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు. అందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడే పెక్తున్నావు? లేదురా, మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది. ఫీల్ అవుకో, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎలా చెప్తున్నావు? షార్ప్ పట్టా చూస్తావా? చూశాను. అందులో రంగయ్య ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎవరు గెలవాలా? చివరికి దిక్కులు చూసిన సమరానే గెలిచాడు. వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్లను చూసి దాని చెల్లె గెలిచింది. ఇంకోటి చెప్పనా, తమ్ముడులో బాక్సింగే జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టారే కప్పు కొడతాడు. దీనిలో నీతేంటి? మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు. నువ్వు బాగా దిక్కులు చూస్తున్నావుగా. ஊர்க்காரங்க என்ன நினைப்பாரு? சொந்த காரியம் கிட்ட என்ன பதில் சொல்றது? கேட்க மாட்டாங்க. ஏறு வண்டியில. பதில் பேசிக்கிட்டு. ஏறு. அப்பா எனக்கு கல்யாணம் வேணும்பா, ப்ளீஸ் பா. அப்பா ப்ளீஸ் பா. என் பொண்ணு வீட்டை விட்டு வந்து 2 மாசம் ஆச்சு. அவளுக்கு என்ன ஆச்சு? அவ எங்க போனான்னு தெரியாம அவ அம்மா வீட்டுல படுத்த படுக்கையா கிடக்கா. நீ ஒரு கோச் தானையா? நீயாவது வீட்டுக்கு இன்ஃபார்ம் பண்ணிருக்கலாம்ல. இவ்வளவு நாள் என் பொண்ணை பத்திரமா பாத்துக்கிட்டதுக்கு இந்த பிடி வண்டி விடலாம். ப்ளீஸ் பா, இது என்னோட డ్రీమ్ பா. ఆ అమ్మాయి కుస్తీలో మెడల్ కొట్టాలని ఎన్నో కలలు కంది. ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. అది తప్పించుకుందామనే తను ఇక్కడికి వచ్చి జాయిన్ అయింది. పాపం. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా? కేవలం 15 రోజుల ట్రైనింగ్ తీసుకొని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు. అతను ఇంకెవరో కాదు, మన వీరానే. అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ. ఇయా ఊవా! నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు? మీకే కోచ్. నో, నీ వైఫ్ కే డెడికేట్ చెయ్యాలి నువ్వు. రేయ్, గెలిచినప్పుడు కదరా డెడికేట్ చేయాలి. ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు ఈ గోలా? రేయ్, ఎక్కడికి? మెక్కడానికే. వస్తావా? కోచ్, వైఫ్ అండ్ వైఫ్ గురించే మాట్లాడుతున్నారు. మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది, ఇంకా ఆవిడ గురించే తలుచుకుంటున్నారా? రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే. తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది. ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది. అంతా తన ఇష్టమే. పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు, కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం. మీ మధ్య అసలు గొడవలు రాలేదా?
నేను నీకు అక్కర్లేదు నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు. నేను నీకు ఎంత ముఖ్యమో నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు. మేము గొడవ పడని రోజంటూ ఉండదు. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. నీ పెళ్ళాం మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మకుటంలోని మహారాణి అవుతుంది. తన మాటే శాసనం. దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు. మీరొకరు కోచ్. చాలా ఇళ్లలో పెళ్ళాం చెప్పిన దానికి మొగుడు తలాడించినా గొడవలు వస్తానే ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి 10-15 సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. 15 సంవత్సరాలా? ఆ తర్వాత సర్దుకుపోతాయా? వెంటనే సర్దుకోవు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా అప్పుడప్పుడు ఇంకో 7-8 సంవత్సరాలకి గిల్లి కచ్చాలుంటాయి. అప్పుడైనా సర్దుకుపోతాయా లేదా? ఆ తర్వాత ఇద్దరికి వయసు 50-60 పైబడుతుంది. గొడవ పడ్డానికి ఇద్దరి ఒంట్లో శక్తి ఉండదబ్బాయి. ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం. 60 ఏళ్ల తర్వాత కలిసి బతికితే ఏంటి, చస్తాయి ఏంటి? కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓతగా క్లాస్ పెగుతున్నాడు. సిగ్గు లేకుండా నువ్వు వింటున్నావు.